అయ్యగారులు ఉన్నారు. పైనుంచి వస్తుంది, పైకి వేయచ్చు. మీకు చెప్తా వినండి. ఈ భూమి మీద మనుషులను ఎట్లా మోసం చేయాలో అట్లా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అది ఒకడు డబ్బు కోసం చేస్తాడు, ఒకడు పేరు కోసం చేస్తాడు. వస్తారు వాళ్ళ చీరల కోసం. వాసు మయ్యే ఇంకేం దారం కావాలని తీసుకోరాదు, మంచిగా రాదు. బానే ఉందండి, బానే ఉంది. అమ్మ మీరు కూర్చొని ముందు గౌరమ్మ చేసుకుని ఆడవాళ్ళు ఇద్దరు గౌరమ్మ చేసుకుని తల్లి ఆయన గారు చూస్తారు. మీరు అమ్మ ముందు జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు, భార్య ఎడం వైపు ఉండాలి భర్తకి. గుండెకాయ అన్నమాట, హార్ట్ గుండెకాయ. సార్ ఇవి ప్రస్తుతానికి మీ ముందు పెట్టేసుకొని మీరు ఇక్కడ కూర్చొని సరిపోతుంది మేడం గారు. అయ్యగారు మనకి ఎంత పడుతుంది పూజ? 45 నిమిషాలు పడుతుంది. 45 నిమిషాలు పడుతుందా? చెప్పుకుంటే ఇప్పుడు ఎస్ఐ గారు ఒక అర్ధ గంటలు వచ్చారు కదా. కాదులేండి, నేను ఇక్కడ మీకు చెప్తాను. నేను ఆ గౌరమ్మ ఇప్పుడు ముందు బియ్యంలో పెట్టుకుంటారు. అది అయిపోగానే అక్కడ పూజ మొదలు పెట్టగానే చెప్పండి సార్కి. వండించిన భోజనం ఇక్కడ తేవాలిగా. ఇక్కడ పులిహార ఉందా, పరమన్నం ఏముంటే అవి కలుపుకోవచ్చు. లేదు అంటే అక్కడ అన్నం తీసుకొని రావడమే. చెప్పులు వేసుకొని ఉండితే మాత్రం పనికిరాదు. అది ఒకటే లెక్క. మీరు కాదు, వాళ్ళు వేసుకొని ఉండితే పనికిరాదు. వాళ్ళ చెప్పులు వేసుకున్నా కాళ్ళు కడుక్కోవాలి, మన ఎక్కాలి. చెప్పులు వేసుకొని అమ్మా కూర్చోండి నాన్న, మీరు కూర్చొని ఫస్ట్. మేడం గారు మీరు కూర్చొని చక్కగా గౌరమ్మ చేసుకోండి. ఇగో అన్ని ఒక్కొక్క మొక్క వేయండి అందులో. కూరగాయలు కానీ పప్పు కానీ ఇంతే. అది ఎవరన్నా ఒకరు తినాలి. మళ్ళా పెద్దోళ్ళు మీరు కదా కాదు, మీరు పెద్దలు ఏదైనా ముందు బాధ్యత ఒక్కటే ఉంది, అదొక్కటే ఉంది. వెళ్తారు ఎవరు ఓపుకుంటే వెళ్ళండి. అదే హరిగారు మాకు హరిగాడు మల్లాయగూడలో ఉన్నాడు. అయ్యాల అన్నయ్య లేటు కావడం వలన బండి పాడైపోవడం వలన మహా ఇబ్బంది అయింది. అన్నయ్య గారు చైర్లు కూడా అన్నయ్య పోదారు మధ్యలో బండి అయిపోయింది. 2 గంటల పట్టింది. వచ్చింది సాగు. అందరు లగా 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 అన్నారు. ఇక్కడ అందరు కూర్చున్నారు. బొంగు టీ కొడుతాను. ఏ బంకు? ఈ బంకులు కొడుతుందా? ఎవరు? ఆర్య గంట అయిన ఒకసారి ఫోన్ చేయరు ఏమనుకోకుండా. ఒకవేళ అయితేనేమో వాడిని అటు బలయాత్ర చేసుకుని ఇంటికి వెళ్ళిపోమనండి. నేను 7 ఇంటికి వెళ్ళిపోమంటా. మన ఇద్దరం కలిసి మీ బండి మీద వెళ్ళిపోతాం. నాకు కరెక్ట్ 40 నిమిషాలు పడుతుంది మొదలుపెట్టా. చేసుకున్నారమ్మా? బియ్యం వచ్చాయా మీ దగ్గర? బియ్యం ఉన్నాయా? వాళ్ళకి బియ్యం ఉన్నాయా కింద? లేకపోతే ఈ పళ్ళెమే మధ్యలో పెడితే వారు కూడా గణపతిని పక్క పెట్టుకుంటారు. ఆ ప్లేట్లో తప్పేం లేదు అమ్మా. పోయండి, అట్లయినా పోయండి, అట్లయినా పర్లేదు, ఏం కాదు. డిస్పోజల్ ప్లేట్లు చూసుకోమ్మా. చిన్న ప్లేట్లు అనుకున్నానంట కట్ట.
ప్లేట్ ప్లేట్స్ ఉన్నాయండి కనుక పెద్దది కావాలి ఇస్తారా పెట్టినా చాలు సరిపోతా అమ్మ. దానికి బొట్టు పెట్టండి, చక్కగా గణపతికి పైన పెట్టి బియ్యంలో వేసి పెట్టేయండి. తర్వాత మీ ముందు పెట్టుకోండి. తర్వాత 2 పళ్ళు తీసుకొని తమలపాకు కొస ఏళ్ల వైపు ఉండాలి. ఈ పళ్ళు కూడా అట్టి పళ్ళు కూడా కొసలు వేళ్ల వైపే ఉండాలి. తమలపాకు తీసుకోండి. అదేనా అయిపోయినాయా? ఇగో తెచ్చారు సాయరే ఇక అడిపోయి చేతులు పట్టుకోరా చాలా 3 3 5 4 అయిపోయి ఇటు పెట్టండి నా పళ్ళు తర్వాత తీసుకున్నాం. ఏమండి ఏమన్నా పళ్ళు తర్వాత తీసుకుని పెట్టండి అమ్మా. మీరు పెట్టండి చెప్తా. తమలపాకులు తీసుకోండి. 2 తమలపాకులు వేసిన తర్వాత కూడా 2 పెట్టి 2 పళ్ళు ఇట్లా పట్టుకుంటాను. మీరు కూడా 2 అట్టిపళ్ళు కానీ ఒకసారి చెప్పండి. అట్టిపళ్ళు అని చెప్పండి. ఎలా చాలు కొసలు అట్టుకోండి. అట్టిపళ్ళు మేడం గారు పట్టుకొని చేయబట్టుకోండి. మరి మీరు కూడా ఎట్లా పట్టుకున్నారా? ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనామస్తరవస్తరవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్తన్నోదవిశ్రీరహాదనో శ్రీమహాగణాధిపతయే నమః. ఏ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాంగ్రహామచంద అనుకూలితా భయద్రస్తు. ఓం నమస్తదసే నమస్తహస్పతయే సకీనాం రోగానాం చక్షసే నమో దివై నమ పృథివ్యై నమో బ్రాహ్మణేభ్యో స్వగ్నై నమ పృథివ్యై నమో సదీభ్యః నమో వాచే వాచస్పతయే నమో విష్ణవే పరోధే కరోమి సప్రదసవాం మే గోపాయ ఏ సప్యా